మీ ఇంట్లో డయాబెటిక్ పర్సన్ ఉన్నారా? లేదు, మీరే డయాబెటిక్ పర్సనా? అయితే మీకు ఈ టెస్ట్ గురించి తెలుసా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాధురి వైటల్స్ RNO. ఎవరైనా కొత్తగా మన ఛానల్ ని చూస్తే కనుక లైక్ చేయండి, ఇన్స్టాగ్రామ్ అయితే ఫాలో అయిపోండి. అయితే డయాబెటిక్ పర్సన్ ఉన్న వాళ్ళు ఈ టెస్ట్ చేయించుకోకపోతే చాలా కష్టం అండి. ఆ టెస్ట్ ఏంటనుకుంటున్నారు? రీనల్ ఫంక్షన్ టెస్ట్. సీరం క్రియాటినిన్ అనేది కంపల్సరిగా అంటే ఎవరికైతే డయాబెటీస్ ఉందో కంపల్సరీ మీరు చేయించుకుంటూ ఉండాలి. దాని యొక్క రిజల్ట్ మీరు చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే క్రియాటిన్ లెవెల్స్ అనేవి ఎక్కువ అయిపోయినాయి అనుకోండి, డయాలసిస్ కి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇది మెయిన్ గా ఎక్కువగా మనం చూసేది డయాబెటీస్ పర్సన్ లోనే. డయాబెటిక్ పర్సన్ ఎక్కువగా అంటే మనం షుగర్స్ అనేవి ఎక్కువగా డిసీజ్ కండిషన్ కదా, ఈ షుగర్ అనేది అన్ని ఆర్గన్స్ ని డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. మెల్లమెల్లంగా తినేస్తూ ఉంటుంది అన్నమాట. ఇది ఏం చేస్తుందంటే ఇప్పుడు మన బాడీలో ఇమ్యూనిటీ బూస్టర్ కూడా తగ్గించేస్తుంది. కాబట్టి ఎక్కువగా డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అలాగే మన కిడ్నీని కూడా ఇది నాశనం చేస్తుంది. మా మదర్ విషయంలో కూడా అలాగే జరిగింది. మీరు కూడా నా మదర్స్ లాంటి వాళ్ళే కాబట్టి నేను మీకు ఇది చెప్తున్నాను. ఎందుకంటే మా మదర్ ఏం చేసేవాళ్ళంటే 2 మామిడికాయలు తినేసేవాళ్ళు, 2 టాబ్లెట్లు వేసేసుకునేవాళ్ళు. మీరు అలా ఎప్పుడు చేయకండి, అర్థమవుతుందా? మన డైట్ కంట్రోల్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. డైట్ మన జీవితాన్ని సర్వనాశనం చేసేస్తుంది అన్నమాట. అలాగే మా అమ్మని నేను కోల్పోయాను. మా అమ్మ తినేస్తుంది కదా, టాబ్లెట్లు వేసేసుకుంటుంది కదా, నేను కూడా వదిలేసేదాన్ని. క్రియాటినిన్ టెస్ట్ ఎప్పుడూ చేయించలేదు. కానీ మా మదర్కి నేను సడన్ గా క్రియాటినిన్ టెస్ట్ చేయించేసరికి 2.1 ఉంది. నార్మలే అనుకుంటున్నారా? కానీ నేను USG అబ్డామిన్ చేయిస్తే మొత్తం కిడ్నీ అంతా తినేసింది. కిడ్నీలో అసలు ఏమీ లేదు, డొల్ల ఉందండి, డొల్ల. మొత్తానికి మా మదర్ చనిపోయారు. ఇలాగా ఏ మదర్కి జరగొద్దండి. కాబట్టి మీరు క్రియాటినిన్ టెస్ట్ చేయించుకోండి, చేయించుకుంటూ ఉండండి, డాక్టర్ని చూపించుకుంటూ ఉండండి. మీరు మీ డైట్ని మార్చండి. మీ డయాబెటీస్ ఒకవేళ తగ్గట్లేదు అంటే కనుక ఆ పర్సన్ని పర్టికులర్ పర్సన్ని మీరు మార్చాల్సి వస్తుంది. డయాబెటీస్ని ఇంప్రూవ్ చేసే పర్సనే మనకు కావాలి కదా. ఇదంతా మీరు చూసుకోవాలి. క్రియాటినిన్ టెస్ట్ కంపల్సరీ చేయించుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.